రేవంత్ సార్ పాలనల తప్పుల గురించి మాట్లాడితే చాలు కేసులు, అన్యాయాన్ని నిలదీస్తే స్కాము గీము అనుకుంటా నోటీసులు, మోసాలను బట్టబయలు చేస్తే విచారణలు అనుకుంటా ఎంక్వైరీలు. రెండేళ్ల సంధి బీఆర్ఎస్ లీడర్ల మీద మన రేవంత్ సర్కార్ చేస్తున్న కథనే ఇది. ఈ ముచ్చట నేనంటలేను. కేసీఆర్ సార్ మీద, కేటీఆర్ సార్ మీద, హరీష్ రావు సార్ మీద ఎంక్వైరీల పేరుతోని మన సర్కారు పొద్దెల తీస్తున్నదని జనాలే అంటుర్రు. అంతేనా కాదా? ముచ్చటేందో పురాగా చూడుర్రి మరి. ఒక తప్పు బయటపడుతోనే జనాలను ఎట్లా మత్మరిపియాలనో మన రేవంత్ సార్కు తెలిసినట్టు ఎవ్వరికి తెలియదు కావచ్చు. రేవంత్ సార్ పాలన తెలంగాణను ఆగం చేస్తాందని బీఆర్ఎస్ లీడర్లు అన్న పాపం ఖతం. ఇక స్కామ్ల పేరు చెప్పి నోటీసులు ఇచ్చుడు, ఎంక్వైరీలకు పిలిపించుడు. హరీష్ అన్నదే తీసుకోరాదు. నిన్నటికి నిన్న బొగ్గు స్కామ్ గురించి, బామ్మర్ది బాగోతం గురించి హరీష్ అన్న ఇట్లా మాట్లాడిండో లేదో ఖతం. రాత్రికి రాత్రే సిట్టు విచారణ అనుకుంటా నోటీసులు వంపిర్రు. తెల్లారి విచారణకు పిలిపించుకున్నారు. మొదటిసారి కాదు, 1000 కోట్లకు పైగా సివిల్ సప్లై స్కామ్ జరిగిందని బయట పెట్టంగానే అప్పుడు ఇట్లనే డైవర్షన్. మూసీ 1.5 కోట్ల కుంభకోణం బయట పెట్టంగానే అప్పుడు ఇట్లే డైవర్షన్. కొడంగల్లో అల్లుడు గారి ఆమ్యామ్య లగచర్ల భూములు కొట్టేస్తున్నాడు. అల్లుడు గారి కోసం ఆయన మ్యాక్స్ బిఎన్ అనే ఫార్మా కంపెనీ కోసం అనగానే అప్పుడు ఇట్లనే మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి 37 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఆయనతో పాటు రైతులను జైల్లో పెట్టిండ్రు. తర్వాత విద్యుత్ కుంభకోణం, కాళేశ్వరం కమిషను, ఫోన్ ట్యాపింగు, గొర్రెల సాము, ఫార్ములా ఈ, మన్ను మశానం అని ఫోన్ ట్యాప్, మొత్తానికి 2 ఇయర్స్ టైంపాస్ వ్యవహారం తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈరోజు వరకు రుజువు చేసింది లేదు, పీకింది లేదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు, ఏదో పనికి మాలిన కేసుని కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి? రాజ్యాంగం మీదనే కాదు, స్పీకర్ గారిని చూసినాం మనం, రాజ్యాంగం మీదనే కాదు, వీళ్ళకి సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేదు సన్నాసులకు. ఇది వాస్తవం. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ జరగలేదురా అని చెప్తే కొట్టేస్తే హరీష్ రావు గారి మీద కేసు, అయినా నోటీసులు ఇచ్చినారంటే వీళ్ళకి ఎంత తెలివి ఉంది, వీళ్ళెంత తెలివైన వాళ్ళు దీంతోనే చెప్పొచ్చు. లగచర్ల రైతుల తరపున కొట్లాడినా, యూనివర్సిటీ భూములు కబ్జా కాకుండా ఎదురు నిలబడ్డా, 6 గ్యారంటీలు ఎటువాయా అని గట్టిగా నిలదీసినా, రైతు భరోసా ఎందుకిత్తలేవని సర్కారు మోసమారకుండా చేసిన రామన్న మీద ఫార్ములా కేసు, ఫోన్ ట్యాంపరింగ్ అనుకుంటా నోటీసులు, విచారణలు అనుకుంటా సతాయించే పని పెట్టుకున్నారు. అంటే తెలంగాణలో సర్కారుకు వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడద్దు, తప్పులు ఎత్తి చూయించద్దు, రేవంత్ సార్ను నిలదీయద్దు, భజన కొట్టుకుంటుండేటోళ్ళు మంచోళ్ళు, జనం తరపున మాట్లాడితేనేమో కేసులు, విచారణలు. గిదా ఇందిరమ్మ పాలన? గిదిన్నే అంటారా ప్రజాపాలన? 2 ఏళ్లల్లా ఒక్క రామన్న మీదనే 15 అక్రమ కేసులు పెట్టింది మన సర్కారు. ఇటు హరీష్ రావు సార్ మీద కూడా కేసులు బనాయించిందంటే చూడు. బీఆర్ఎస్ పార్టీ పేరింటనే మన సర్కారులకు ఎంత వణుకు పుడుతుందో. కాదు, పాలన చక్కగా చేసేటోళ్లకు గంత భయం ఎందుకు? తప్పు నిలదీస్తే గిట్లా ఎందుకు ఓర్వరు? అంటే పాలనలా మస్తు తప్పులు జరుగుతున్నాయి, కుంభకోణాలు నడుస్తున్నాయి అన్నట్టే కదా. కాదు, అసలు ఈ చెయ్యి పార్టీని జనం గెలిపించిందెందుకు? తాపకోసారి రామన్న మీద, హరీష్ రావు మీద కేసులు పెట్టి విచారణకు పిలిపించేదందుక? అరే, ఓట్లప్పుడు చెప్పిన మాటలేంది, ఇప్పుడు వేస్తున్న కథ ఏంది? 6 గ్యారంటీల కథ ఏందో చూడాలే గాని ఈ కేసులు, నోటీసులేందోల్నా? అంటే జనాలు ఈ గ్యారంటీల గురించి, తెలంగాణ పడుతున్న అవస్థ గురించి మాట్లాడుకోకుండా ఈ కేసుల గురించే మాట్లాడుకోవాలనా ఈ ఎగురం పెట్టుకున్నది? ఇంకో 1000 సిట్లు వేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, భయపడం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల గొంతు బీఆర్ఎస్. తెలంగాణ ప్రజల బలం, గలం, తెలంగాణ దళం, కేసీఆర్ బృందం బీఆర్ఎస్. మేము ఎవ్వరికి భయపడం, బరాబర్ కొట్లాడతాం. నీ కాంగ్రెస్ పార్టీని, నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని విచారణలనే చేసుకో, ఎన్ని రకాలుగా మా వాళ్ళని వేధిస్తున్నావు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. అందరికీ ఏదో రకంగా వేధింపులు, రకరకాలుగా చిల్లర పనులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ అందానికి ఇప్పుడే చూసిన ఇక్కడికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట, ఏది ఈ లొటపీస్ కేసులో, ఇచ్చుకో. అయినా ఈ కేసులకు, నోటీసులకు బీఆర్ఎస్ లీడర్లు భయపడతారానోళ్ళ? తెలంగాణ ఉద్యమంలో అప్పటి పాలకులనే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాపిచ్చింది గులాబీ జెండా. అప్పట్లనే ఎన్ని కేసులు పెట్టినా, ఎంత గోస పెట్టినా తలదించలే. ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చింది. అసొంటి పార్టీ కేసులు, నోటీసులకు భయపడుతుందని ఎట్లా అనుకున్నాడు కావచ్చు ఈ రేవంత్ సారు అని అంటుర్రు పబ్లిక్.